నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. ముప్పై 38వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఏడో రోజు నందివెలుగు గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. సంక్రాంతి పండుగ విరామం తర్వాత రెండో విడత పాదయాత్రను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం నుండి ప్రారంభించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుండి ఏడో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా పల్లెలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎరకల్పూడి గ్రామపల్లె నందివెలుగు గ్రామం మీదుగా జాషువానగర్ కంచర్లపాలెం గ్రామం వరకు పాదయాత్ర చేసి కంచర్లపాలెం గ్రామంలో రాత్రికి బస చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు కొండల్లో గుట్టల్లో చెరువుల్లో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారని, పేదవాడి సొంతింటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలికి ఎన్ని ఇళ్లు కట్టారో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలరా అంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. గతంలో టీడీపీ పేదల కోసం ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించలేదని దుష్ప్రచారం చేశారు. వాటిలో 5% మీరు ఇల్లు కట్టి పేదవాడికి ఇచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పేదల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్న నిధులను కూడా వైసీపీ ఖాతాలోనే వేసుకున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని జగన్ ప్రభుత్వం చూపించుకొని మాయమాటలు చెప్పుకొని బ్రతుకుతున్నారని తెలిపారు. రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులు, విద్యార్థులు, విద్య, వైద్యం అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తానని చెప్పి 30 లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని కొండల్లో కోనల్లో చెరువుల్లో అడవుల్లో పేదవాడి ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి దోచుకున్నటువంటి పేదవాడి యొక్క ఆస్తిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి కనపడుతున్నటువంటి సత్యం. మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో 27,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. 27,500లో మీరు ఈ 5 సంవత్సరాలు ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఆ 5 సంవత్సరాల్లో రూరల్ ప్రాంతంలో దాదాపు 13,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది, కట్టియడం జరిగింది. ఆ రోజున ఎస్సీ ఎస్టీలకి 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే, లేకపోతే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా వాళ్ళకి మీ ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లైటింగ్ మాత్రం రాత్రిపూట దూరం నుంచి చూస్తే బ్రహ్మాండంగా పట్టణాలు ఉన్నట్టుగా లైటింగ్ వేశారు. అక్కడ ఇల్లు లేదు, ఆకిలి లేదు, లైట్ మాత్రం వేశారు, స్ట్రీట్ లైటు. దేనికి వేశారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మీరు ఆ రకంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈ రోజున ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి మీరు అడగాలి అంటే మీకు ఏమని అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం చేశామని అడుగుతారా? ఓట్లు మహిళల్ని ఇల్లు కట్టామని చెప్పి పేదవారిని అడుగుతారా? లేకపోతే రోడ్లు వేసామని చెప్పి పేదవాళ్ళని అడుగుతారా? లేకపోతే కాలనీలో డ్రైన్లు కట్టామని చెప్పి పేదవాళ్ళు అడుగుతారా? ఇవాళ మేము వేసిన రోడ్డు కాకుండా ఈ కాలనీలో మళ్ళీ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పి బతుకుతూ ఉంది. మైనార్టీలు ఉన్నారు ఇక్కడ, మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పాదయాత్ర ద్వారా, ఈ ప్రజాయాత్ర ద్వారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ ఐక్యతతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోని ఒకటి రిలీజ్ చేసాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎవరైతే రైతు కానీ కౌలు రైతు కానీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే రకంగా, అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో బడికి వెళ్ళి చదువుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు, ఎవరైతే కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళ ఉందో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు, ఏ కుటుంబం అయితే పేదరికంలో ఉందో ఆ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో ఉద్యోగం రాకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 36,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా రాబోయే ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 38వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. సార్, మీకు 2 చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాము. మేము ఊరికి రాలేదు సార్. మేము కనీస వేతనాల కోసం ఇంతగా పోరాటం చేసినా కానీ మా సమ్మె అనేది మీ దగ్గరికి రాకుండా ఎలా ఉందనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. మేము బ్రతుకు చాలా చిన్నది సార్. మీకు బ్రతికే దాని గురించి కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ సార్ మీ శాలరీస్ చాలా ఎక్కువ. మేము 7,000 లేదా 11,500తో నెల మొత్తం మేము ఎలా గడుపుతున్నాం అనేది సార్. మీరు ఒక్కరోజు కాదు, 1 అవర్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చు అది మా కోసం. దయించి ప్లీజ్ సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించి మా వేతనాలు పెంచి మాకు ఇలాంటి పరిస్థితి నుంచి బయట తీసుకోనండి. అన్ని ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే అయిపోయాయి సార్. గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గురించి మీరు ఆలోచించకుండా ఇలా చేయటం, మమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకురావడం మీకు ఏమాత్రం కూడా కనుక. ఈ రోజుకి మా నిరవధిక సమ్మె ప్రారంభించి 38 రోజులు అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చలనం లేదు. బొత్స గారు చెప్తూ మేము సానుకూలంగానే ఉన్నాము, అంగన్వాడీ వాళ్ళకి మేము జూలై నుంచి పెంచుతాము, మీరు ఇప్పుడు ప్రస్తుతం విధుల్లోకి చేరండి అంటున్నారు.
అయితే ఏ విధంగా విధుల్లోకి చేరాలండి? ఎటువంటి జీవో లేకుండా ఎటువంటి హామీ మాకు లేకుండా మేము విధుల్లోకి ఎలా చేరగలుగుతాము? ఈ నిర్వధిక సమ్మెలు ప్రారంభించి వాళ్ళకి 2వ రోజు అయింది. ఈ రోజైనా సరే ప్రభుత్వం మా దయ ఉంచి ఈ జీవో అయినా ఇవ్వాలి. జూలై నుంచి పెంచినా సరే ఇప్పటికి జీవో అన్నా రిలీజ్ చేసి మాకు ఒక హామీ అంటూ ఇస్తే తప్పితే మేము మా విధులోకి హాజరవ్వమండి. మా సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహనీయులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ముందుకు సాగుతుందని ఆనంద్ బాబు చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా సమాజంలో ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మదింపు చేసినటువంటి వ్యక్తిగా పేదవాడు పడుతున్నటువంటి కష్టాలు తీర్చాలని, సమసమాజ స్థాపన జరగాలని ఒక మంచి ఆలోచనతో పార్టీని స్థాపించి, పార్టీ స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అప్పటి వరకు రాజకీయాల్లో ఎవరూ చెప్పనటువంటి అర్థాన్ని, కొత్త అర్థాన్ని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయ వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పి ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.